తండేల్ అంటే ఓనర్ కాదు, లీడర్. మ్యాచ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్తో రవితేజ సినిమా. దిల్ రాజు నిర్మాణంలో సిద్ధు జొన్నలగడ్డ. మార్చిలో రామాయణంలోకి యష్. అగ్ని నుంచి పుట్టిన ప్రేమే ఇది అంటున్న కృతి సనన్. తండేల్ అంటే ఓనర్ కాదు, లీడర్. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న భావోద్వేగ భరిత ప్రేమ కథను తండేలుతో ప్రేక్షకులకు చూపించనున్నారు నాగ చైతన్య, సాయి పల్లవి. వీళ్ళిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి వైజాగ్లో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఈ ట్రైలర్. ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ఈ చిత్ర ప్రయాణం వైజాగ్ నుంచే మొదలైంది. ఈ కథ విన్నాక నేను శ్రీకాకుళం నుంచి వచ్చి అక్కడున్న మత్స్యకారులతో గడిపి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఎదుర్కొనే సవాళ్ళేమిటి అన్నీ తెలుసుకున్నాను. సముద్రంలోకి వెళ్ళి వేట ఎలా చేస్తారన్నది నేర్చుకున్నాను. ఆ తర్వాతే నాకు ఈ చిత్రంలోని నా పాత్రపై ఓ స్పష్టత వచ్చింది. నిజంగా నేను ఇక్కడికి వచ్చి ఉండకపోతే ఈ తండేల్ రాజు పాత్ర ఉండేది కాదు. నాకు వైజాగ్ అంటే ఎంత ప్రేమంటే నేను ఇక్కడ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే కాబట్టి ఈసారి ఇక్కడ వసూళ్లు షేక్ అయిపోవాలి, లేదంటే ఇంట్లో పరువు పోతుందంటూ నవ్వుతూ చెప్పారు. ఇది ఉత్తరాంధ్ర కథ. శ్రీకాకుళంలో నిజంగా జరిగిన ఓ కథను ఆధారం చేసుకుని ఈ సినిమా నిర్మించాం. ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కార్తీక్ ఇచ్చిన కథను దర్శకుడు చందు మొండేటి చాలా గొప్పగా తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో సాయి పల్లవి ఎంతో అద్భుతంగా నటించింది. చైతన్య అంతవరకు ఏ సినిమాలో నటించినంత స్థాయిలో ఈ చిత్రంలో నటించారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన గుండెలను కరిగించేలా ఉంటుందన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఈ చిత్ర ట్రైలర్లో తండేల్ అంటే ఓనర్ కాదు, లీడర్ అంటూ నాగ చైతన్య పాత్రను చూపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్తో రవితేజ సినిమా. కథానాయకుడు రవితేజ ప్రస్తుతం మాస్ జాతరతో సెట్స్పై బిజీగా ఉన్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రం ఏదన్నది ఇంకా తేలలేదు. అయితే ఇప్పుడు ఈ అంశంపై స్పష్టత వస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాడ్ సినిమాతో ప్రేక్షకులు మెప్పించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్తో రవితేజ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథ చర్చలు మొదలైనట్లు తెలిసింది. ఆయనకు కళ్యాణ్ చెప్పిన లైన్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ మ్యాడ్కు సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ను సిద్ధం చేశారు. ఇది మార్చి 29న థియేటర్లోకి రానుంది. దిల్ రాజు నిర్మాణంలో సిద్ధు జొన్నలగడ్డ చిత్రం. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఈ ఏడాది ఆయన జాక్, తెలుసు కదా చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలో కోహినూర్ అనే సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పుడు ఆయన మరో కొత్త కబురు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు పరశురామ్తో ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. వీళ్ల కలయికలో రానున్న ఆ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నట్లు తెలిసింది. ఇది ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మార్చిలో రామాయణంలోకి యష్. కథానాయకుడు యష్ నుంచి రానున్న పాండ్య చిత్రాల్లో రామాయణం ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. యష్ ఇందులో రావణుడిగా నటించడమే కాకుండా నమిత్ మల్హోత్రాతో కలిసి స్వయంగా నిర్మించనున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం యష్ మార్చి నుంచి రంగంలోకి దిగనున్నారని సమాచారం. లంక నేపథ్యంలో వచ్చే సోలో సన్నివేశాలతో ఆ షెడ్యూల్ మొదలవుతుందని తెలిసింది. దీనికోసం చిత్ర బృందం
కొన్ని ప్రత్యేక సెట్లను సిద్ధం చేయిస్తోంది. ధనుష్ చిత్రంలో కృతి సనన్. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తేరే ఇష్క్ మే ప్రేమ కథ నేపథ్యంలో ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్నారు. గతంలోనే ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై స్పష్టతనిచ్చింది చిత్ర బృందం. ఇందులో కథానాయికగా కృతి సనన్ను అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర గ్లిమ్స్ను పంచుకుంది చిత్ర బృందం. కొన్ని ప్రేమ కథలు అగ్ని నుంచి పుట్టుకొస్తాయనే వ్యాఖ్యను జోడించింది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.